నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. ఈరోజు అంటే 11వ తేదీ మే ఉన్నాము. అంటే మనం ఇంకా ఒక రోజుకి మాత్రమే 4వ తేదీకి ముందుగా రేపు పక్కన 11వ తేదీ 4వ తేదీ 4వ డే కంటే ముందు మనకి చేయవలసినటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ 6కి ఎక్కడ కూడా 6 తర్వాత ప్రచారం అనేది జరుగుతుంది. సో క్యాంపెయినింగ్ అనేది ఆగిపోతుంది. బట్ డోర్ టు డోర్ ఇంటికి తిరిగి చేసుకునేదానికి మాత్రం పర్మిషన్స్ ఉంటాయి. అది పర్మిషన్ తీసుకొని ఇంటికి చేసుకోవాల్సింది. అంటే వెహికల్స్ వాహనాలు బైక్ వాడకుండా అభ్యర్థి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచుకునేదానికి, సీరియల్ నెంబర్ చెప్పుకునేదానికి, బ్యాలెటింగ్ యూనిట్లో వాళ్ళ నెంబర్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో దానికి అప్లై చేసుకుంటారు, ఫేస్ ఫామ్కి ఇస్తున్నాము. మనకి 13వ తేదీ పోల్ జరుగుతుంది సోమవారం. 12 అంటే రేపు డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలక్షన్ మెటీరియల్ మొత్తం పంపడం జరుగుతుంది. ఇవి మనకి 6 కాన్స్టిట్యున్సీస్లో 6 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. 6 ప్లేసుల నుంచి ఎలక్షన్ మెటీరియల్ మనము పోలింగ్ అధికారులకు, ఇతర అధికారులకు చేసి పంపిస్తున్నాం. సో మన దగ్గర మొత్తం 1500 వీటిలో ప్రతి పోలింగ్ స్టేషన్లో మనకి ఒక PO, 5 మంది ఇతర ఆఫీసర్స్ బయట ఉంటారు. ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళు మాత్రం వచ్చి వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి మన జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఏర్పాటు చేశాము. దీంతో పాటు ఎవరు వెళ్తారు, ఏ టీం వెళ్తుంది అనేది రేపు మార్నింగ్ మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. అప్పటివరకు ఇది ఎవరికి తెలియదు, ఎక్సెప్ట్ నాకు, మా అబ్జర్వర్స్ వెళ్తే ఎవరికి కూడా రేపు మార్నింగే బయట పెడతాం. ఇవాళ నైట్కి రిటర్నింగ్ అధికారులు చేస్తాం. రేపు మార్నింగ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దాన్ని చేసినాక యాక్చువల్ పోల్ జరుగుతుంది. సో మాకు పోల్ అంతా కంప్లీట్ చేసుకొని బై 6-6:30 పోలింగ్ అధికారులు వారి యొక్క మిడిల్లో రెడీగా ఉంటారు. 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. పోల్ క్లోజ్ టైంకి ఇంకెవరైనా ఇంకా క్యూలో ఉన్నట్లయితే వారికి రివర్స్లో అంటే వెనక నుంచి ముందుకి సీరియల్ నెంబర్లో టోకెన్స్ ఇస్తారు. దాని ప్రకారం పోలింగ్ పూర్తి అవుతుంది. పోలింగ్ అంతా అయిపోయాక ఈవినింగ్ స్ట్రాంగ్ రూమ్స్, ఈ స్ట్రాంగ్ రూమ్స్లోనే మనం జూన్ 4వ తేదీ కౌంటింగ్ టేకప్ చేస్తాం. స్ట్రాంగ్ రూమ్ పక్కకి స్ట్రాంగ్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి రిసెప్షన్కి సంబంధించినటువంటి సెంటర్ ఏర్పాట్లన్నీ కూడా రేపు ఆఫ్టర్నూన్ లోపల మొత్తం పూర్తి అయిపోతాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు జరుగుతుంది. సుమారుగా 1000 మంది ఈ హోమ్ ఓటింగ్ ప్రాసెస్కి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో పోలింగ్కి సంబంధించి చివరి దానికి వచ్చేసాం. మనము రేపు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతే ఎల్లుండి పోలింగ్ ఉంటుంది. అదే రోజు రిసెప్షన్ సెంటర్కి చేరిపోతాయి మెటీరియల్ అంతా కూడా. ఆ నెక్స్ట్ డే లేదా ఆ టైంని బట్టి అబ్జర్వర్ ఫంక్షన్లు మనము క్లోజ్ చేసుకుంటాము. ఏదైనా కొన్ని ర్యాండమ్గా కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం అబ్జర్వర్స్ కూడా ఆ యొక్క ఓటింగ్ సర్వీ అంటే ఓటింగ్ అంటే పోలింగ్ ఎలా జరిగింది, చక్కగా జరిగిందా, ఏమన్నా ఇబ్బందులు వచ్చాయనేది అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమ్గా కొన్ని పోలింగ్ స్టేషన్స్ రికార్డ్ వెరిఫై చేసినాక అంటే రిపోర్ట్స్ మాత్రమే, ఈవెంట్స్ కాదు, రిపోర్ట్స్ మాత్రమే వెరిఫై చేసినాక మనం క్లోజ్ చేస్తాం. ఈ జిల్లాలో ప్రీ-పోల్ ప్రాసెస్ అంతా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అరేంజ్మెంట్స్ అన్ని కూడా సజావుగా సాగాయి. పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మరి అన్ని జాగ్రత్తలు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు 14, అంతర్జిల్లా చెక్ పోస్టులు 6, వీటితో పాటు అంతర్రాష్ట్ర అడిషనల్ చెక్ పోస్ట్ SST టీమ్స్తో 11, అంతర్జిల్లా చెక్ పోస్టు అడిషనల్గా ఒక 6 పెట్టి బార్డర్స్ అంతా కూడా కంటిన్యూగా చెకింగ్ చేయడం జరిగింది. ప్రభు మహాదర్శిని కేసుల్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన ప్రాక్టీస్ కింద గుర్తించబడి కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి ఎవరు ఓటర్స్ను ఈ వెహికల్స్లో క్యారీ చేయకూడదు. ఈ వెహికల్స్ పర్మిట్స్ డిఓ గారు ఇష్యూ చేస్తారు. అవి తప్పనిసరిగా విండ్ స్క్రీన్ మీద
వెహికల్స్ విండ్ స్క్రీన్ మీద ఆ పర్మిట్స్ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. సంబంధించిన సెక్టార్స్ చూసుకోండి. అక్కడ మనకి ఇంకా అక్కడ మన విఆర్ఓలు కూడా మీరు ఒకసారి మాట్లాడండి వాళ్ళు విఆర్ఓతో తీసుకెళ్ళండి. 32 ఓకే. నెక్స్ట్ పిఎస్ నెంబర్ 22 ఒక నిమిషం ఉండున్న పని కంప్లీట్ కాదు. ఒక పక్కన 157 మెటీరియల్ తీసుకురా బాబు, భాస్కరా ఇట్లా ముందురా పలానా ఒక్క నిమిషం 157 మెటీరియల్ ఇచ్చేసి బాబు ఆ మెటీరియల్ ఇచ్చేయి. ఎంత నెంబర్ అది? 156. 157 వాళ్ళకి ఇచ్చేయి. 157 అది ఇది ఇచ్చేయి. అంతా కూడా 156. నెక్స్ట్ 155 సంబంధించిన పీఓ కానీ రండి. నెక్స్ట్ 158 159 155 సంబంధించిన మిగతా వాళ్ళ పీఓ వాళ్ళకు కూడా వచ్చారు. 158 అందరూ వచ్చారు, అందరూ సంతకాలు పెట్టారు. 155 తీసుకెళ్ళండి. 158 159 నెక్స్ట్ రమ్మని చెప్పండి. 158 తీసుకెళ్ళండి. Sir, 22. 22. 159. 159. Polling state. రాజిరెడ్డితో తీసుకురండి. వాడికి సంబంధించిన కాపీలు కావాలంటే నేను పెడతా బాబు. కాపీలు పెడతాను. ఏ పెడతారు? సార్ కిట్ కూడా ఇచ్చేసాం.
అదర్ పోలింగ్ ఆఫీసర్స్ దయచేసి కౌంటర్ దగ్గరకు వచ్చి మీ పీఎల్కు ఏపీఎల్కు సహాయం చేయండి. అందరికి నమస్కారం అండి. సో ఈ రోజు కదిరి 161 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి. రేపు 13వ తారీఖు మనకు పోలింగ్ ఉంది. ఈ రోజు నైటే మన పోలింగ్ స్టేషన్ అందరూ కూడా పోలింగ్ పార్టీ అనే వాళ్ళ మెటీరియల్ తీసుకెళ్ళిపోతారండి. ఈ ప్రాసెస్ మేము సాయంత్రం 5 గంటలకల్లా ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రతి పోలింగ్ ఆఫీసర్ ఉండేట్టు చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ 12కి మ్యాక్సిమం 50% దాకా మేము డిస్ట్రిబ్యూట్ చేసేసామండి. ఇంకో 1 అవర్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా స్టార్ట్ అయిపోయి 1-2 అవర్స్లో ఇంకా ఇక్కడ నుంచి బస్సు అన్ని కర్రలు మొదలవుతుంది. అన్ని మొదలవుతానే 5 గంటలకల్లా సాయంత్రం 5 గంటలకల్లా మొత్తం కూడా ప్రతి పోలింగ్ పార్టీ రెడీ చూసుకుంటామండి. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా బ్యారికేడ్, షేడ్, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, ర్యాంప్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉండేట్టు ప్లాన్ చేసామండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 100% ఇవన్నీ ఉంటున్నాయండి. సో రేపు అందరూ కూడా ప్రశాంతంగా పోలింగ్ జరగాలని కూడా అందరినీ ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా, ఎటువంటి రాకుండా కూడా రేపు అందరూ కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగేటట్టు అందరూ చూడాలని ముఖ్యంగా మన ఓటర్లందరూ కూడా కోరుకుంటున్నానండి. ఓటర్లందరూ కూడా తప్పకుండా వాళ్ళకు ఓటు హక్కుని రేపు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. PS number 25. PS number 25. Sir, 158 పోలింగ్ సిబ్బంది మెటీరియల్ తీసుకెళ్ళండి. 161 ఈవీఎంలు మరియు మెటీరియల్ తీసుకెళ్ళండి. 158 పోలింగ్ స్టేషన్ సంబంధించిన పోలింగ్ మెటీరియల్ దయచేసి అందరికీ నమస్కారం. మనమంతా ఓటు వేయబోతున్నాం. ఒక ఓటు అన్నది కేవలం ఆ రోజు కోపంతోనో కసితోనో వేసేది కాదు. ఆ రోజు డబ్బు మీద ప్రలోభంతోనో రేపొద్దున వాడేది ఇస్తాడని ఆశతోనో వేసేది కాదు. ఒక ఓటు అన్నది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది. కొద్దిగా రేపేం జరుగుతుందో ఆలోచించండి. డబ్బులతో ఓట్లు కొనడం అందరూ చేస్తున్నారు, అన్ని పార్టీలు. వాడు ఈ పార్టీ ఆ పార్టీ తడాలేదు. ఏ పార్టీ ఉన్నా కూడా బడితున్న వాడిదే బర్రె అయిపోయింది. అధికార దుర్వినియోగం జరుగుతోంది, అవినీతి కొనసాగుతోంది. అధికారం అంతా కేంద్రీకరించి సొంత చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇలా ఉన్నప్పుడు ఎవరు ఓటేయాలి? అందరూ ఒకటే కదా. నిజానికి మనుషులు కూడా వాళ్లే కదా. ఇక్కడున్నాయని అక్కడ ఎమ్మెల్యేకి వెళ్తాడు, అక్కడున్నాయని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్కి వస్తాడు. ఒకే ఒక్కటి నాకు ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. యువత భవిష్యత్తుని కాపాడాలి, మనందరికీ మంచి జీవితం కావాలి అంటే ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగటం, ఆర్థిక ప్రగతి. ఎవరు దానికి దోహదం చేస్తున్నారు? డబ్బంతా తాత్కాలిక అవసరాలకు ఖర్చు పెట్టి రేపొద్దున ఏమీ లేకుండా చేసేవాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తుకి ప్రమాదం అవుతారు. ఉన్నంతలో నిరాశ గురి కావద్దు. ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది, సమయం పట్టినా కూడా. ఉన్నంతలో రేపు ఆర్థిక ప్రగతికి ఏ పార్టీ దోహదం చేస్తుంది? ఎవరి వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఎవరి వల్ల పెట్టుబడులు పెరుగుతాయి, ఎవరి వల్ల మౌలిక సదుపాయాలు బాగుపడతాయి. అలాగే ఎన్నికైన తర్వాత పని అయిపోలే, ఆ మార్గాన్ని వెళ్ళేట్టు మనం చేయాలి. ఎవరొచ్చినా కూడా రేపు పొద్దున మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆదాయాలు, దాని చుట్టూ భవిష్యత్తు ఉంది. కానీ ప్రభుత్వాలు డబ్బులు పంజారం చేయటంలో లేదు, తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటంలో లేదు, పోలింగ్ బూత్ల దగ్గర డబ్బులు పంచిపెట్టడంలో లేదు, భ్రాంతి పంచిపెట్టడంలో లేదు, ఈ కులం ఆ కులం అనుకుని మనం దేవిరిస్తే లేదు. ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు. యువత ముఖ్యంగా ఆలోచించండి మీ భవిష్యత్తుని గురించి. దానికోసం ఓటు వేయండి. ఫలితం ఏదొచ్చినా కూడా హుందాగా మనంతా స్వీకరిద్దాం. ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా జవాబుదారీగా నిలబెడదాం. మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవటం కోసం, ఆర్థిక ప్రగతి కోసం కలిసి నిలబడదాం. తప్పకుండా ఓటేయండి. ఇంట్లో మాత్రం కూర్చోవద్దు, విధిగా వెళ్లి ఓటేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.
కదిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి రాబో జనరల్ ఎలక్షన్స్ May 13న జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన పోలీస్ సైడ్ నుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో ఇవాళ May 11th ఈవినింగ్ 6 o'clock అంతా మనకి క్యాంపెయినింగ్ టైం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ హానరబుల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ అన్ని తూచా తప్పకుండా పాటించాలని మేము పోలీస్ సైడ్ నుండి అందరికీ మరి ఒకసారి ఇన్ఫామ్ చేస్తున్నాము. ఎవరైనా కూడా ఏ చిన్న గైడ్లైన్ కూడా వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రింజెంట్ యాక్షన్ అయితే పోలీస్ సైడ్ నుండి తీసుకుంటాము. అట్ ఎనీ కాస్ట్ ఆఫ్టర్ 6 ఎటువంటి క్యాంపెయినింగ్కి అలో లేదు. వాళ్ళ సైడ్ నుండి ఎటువంటి వెహికల్స్ డీజేలు ఇట్లాంటివి పెట్టుకొని తిరుగుతున్న ప్రచార రథాలు ఏవి కూడా తిరగడానికి అనుమతి లేదు. ఇంకొకటి ఈ స్టార్ క్యాంపెయినర్స్గా కానీ లేకుంటే అదర్ కాన్స్టిట్యున్సీస్ నుండి కానీ బయట ప్లేసెస్ నుండి కానీ ఎవరైనా వచ్చి ఇప్పటి వరకు కదిరి కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఆఫ్టర్ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఈవినింగ్ 6 తర్వాత ఎవరికి కూడా బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు. దానికి తగ్గట్టు మేము ఆల్రెడీ చర్యలు తీసుకొని లోకల్లో లాడ్జ్లకి వీళ్ళందరికీ ఆల్రెడీ ఇంటిమేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది అందరూ కూడా మళ్ళీ పాటిస్తారని ఆశిస్తున్నాము. అండ్ మేము ఆల్రెడీ మనకి ఉన్న పోలింగ్ స్టేషన్స్లో అన్నింటిలో కూడా తగు చర్యలు తీసుకున్నాము. అన్ని చోట్ల ఫ్లాగ్ మార్చులు కండక్ట్ చేయడము, పబ్లిక్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాము. ఎవరైనా పబ్లిక్ ఇబ్బందికి గురైతే ఇమ్మీడియట్గా SHOకి, లోకల్ SHOకి, ఇన్స్పెక్టర్కి, ఈవెన్ SDPO వరకు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మా వరకు తీసుకొస్తే ఇన్ నో టైమ్ మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇష్యూని మేము అందరి కంట్రోల్లో పెడతాము. దానికి ప్రజలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి మినిట్ టు మినిట్ అక్కడ ఏదైనా జరుగుతుంటే, ఏదైనా అవుట్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ జరుగుతుంటే మా నోటీస్కి కంపల్సరీ తీసుకురావాలి. ప్రజలందరికీ ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే క్యూ లైన్లో కొంచెము ఓపికతో డిసిప్లైన్డ్గా ఉండాలి. అక్కడ క్యూ లైన్లో ఎటువంటి పొలిటికల్ క్యాంపెయినింగ్ జరగడానికి ఆస్కారం లేదు. అక్కడ జరుగుతుందని తెలిసినా కూడా మేమైతే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. బట్ వచ్చిన ఓటర్స్ కొంచెం ఓపికతో సహనంగా క్యూ లైన్లో ప్రాపర్ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. అక్కడ తోపులాటలు జరగడానికి ఆస్కారం లేదు. దానికి తగిన జాగ్రత్తలు కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాము. సో ఈరోజు ఈవినింగ్ నుండి మనకి వైన్ షాప్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా ఆల్రెడీ వచ్చాయి. కాబట్టి ఎక్కడ కూడా అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఎవరు ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ సైడ్ నుండి తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త మేము తీసుకున్నాము. ఎటువంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతాయని ఆశిస్తున్నాము. కదిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి రాబో జనరల్ ఎలక్షన్స్ May 13న జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన పోలీస్ సైడ్ నుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో ఇవాళ May 11th ఈవినింగ్ 6 o'clock అంతా మనకి క్యాంపెయినింగ్ టైం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ హానరబుల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ అన్ని తూచా తప్పకుండా పాటించాలని మేము పోలీస్ సైడ్ నుండి అందరికీ మరి ఒకసారి ఇన్ఫామ్ చేస్తున్నాము. ఎవరైనా కూడా ఏ చిన్న గైడ్లైన్ కూడా వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రింజెంట్ యాక్షన్ అయితే పోలీస్ సైడ్ నుండి తీసుకుంటాము. అట్ ఎనీ కాస్ట్ ఆఫ్టర్ 6 ఎటువంటి క్యాంపెయినింగ్కి అలో లేదు. వాళ్ళ సైడ్ నుండి ఎటువంటి వెహికల్స్ డీజేలు ఇట్లాంటివి పెట్టుకొని తిరుగుతున్న ప్రచార రథాలు ఏవి కూడా తిరగడానికి అనుమతి లేదు. ఇంకొకటి ఈ స్టార్ క్యాంపెయినర్స్గా కానీ లేకుంటే అదర్ కాన్స్టిట్యున్సీస్ నుండి కానీ బయట ప్లేసెస్ నుండి కానీ ఎవరైనా వచ్చి ఇప్పటి వరకు కదిరి కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఆఫ్టర్ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఈవినింగ్ 6 తర్వాత ఎవరికి కూడా బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు. దానికి తగ్గట్టు మేము ఆల్రెడీ చర్యలు తీసుకొని లోకల్లో లాడ్జ్లకి వీళ్ళందరికీ ఆల్రెడీ ఇంటిమేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.